ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపరావు ఎస్పీ దర్శకత్వంలో నిర్మించిన మ్యూజిక్ స్కూల్ చిత్ర విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు కేటీఆర్. ఇళ్లలో పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్తో పాటు సంగీతం సైతం ప్రాధాన్యతగా ఉండాలని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా మందిలో ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని వెలికి తీయాలన్నారు. ఇళయరాజాతో కలిసి వేదిక పంచుకోవడం గౌరవంగా ఉందంటున్న కేటీఆర్ ఇక తర్వాత ఆయన అంగీకరిస్తే రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీని నెలకొల్పుతామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ఎంతో చేస్తున్నారని, మంత్రి వచ్చి ప్రజలను వరాలు కోరుకోవాలని అడగడం ఆనందంగా ఉందని కోరారు. ఇక మ్యూజిక్ నేర్చుకునే ప్రాంతంలో వైలెన్స్ ఉండదని, మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు అయితే అలాంటి ఇళయరాజాలు 200 మంది తయారవుతారన్నారు. దేశం నుంచి వెళ్లిన వారంతా ప్రపంచ దేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని ఇళయరాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. Sir, here in fact this movie is titled Music School, but I think the man standing next to me is a music university. Ikkada music university pakkana ninchina avakasham naaku kaligindi. Nenu Paparao gariki of course I wish him all the very best and I'm sure the movie will do well, sir. This is a very very interesting genre because you are referring to all the kind of social conditioning that happens in our homes. Mana illallo pillalki manam chinnapati nunchi science, technology, engineering, mathematics, STEM ఇది మాత్రమే చదవాలి, అయితే ఇంజనీర్ కావాలి లేకపోతే డాక్టర్ కావాలి అనేది అయితే చెప్తాము. వాళ్ళలో ఉండే క్రియేటివ్ అర్జెస్ని ఎట్లా చంపేస్తాం, వాటన్నింటి మీద ఈ సినిమా తీశారని పాపారావు గారు చెప్పారు. సార్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఐ వాంట్ యూ టు లీడ్ అండ్ సెటప్ అ మ్యూజిక్ యూనివర్సిటీ. అండ్ తప్పకుండా మీరు అంగీకరిస్తే ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ అస్, ఇట్ విల్ బి అ హ్యూజ్ ఆనర్ ఫర్ అస్ అండ్ ఐ హోప్ యూ సే yes and I hope you agree and set it up soon. సో థ్యాంక్ యూ. కేటీఆర్ గారు ఇక్కడ వచ్చి ప్రజలకి ఏమేమి చేస్తున్నారని మీరందరికీ బాగా తెలుసు. నాతో వచ్చి ఆ రోజులో ప్రజలు వచ్చి రాజాతో వెళ్ళి ఏమి కావాలో అడిగి తీసుకుంటారు. రాజాలు నేను ప్రజలుగా ఉన్నప్పుడు మంత్రి గారు వచ్చి రాజాని అడిగితే రాజా పేరు మాత్రమే, నేను ప్రజలే. సార్ మీరు రాజు సార్, ఇళయరాజా. నేను ఇళయరాజా అయితే కూడా ప్రజలు కదా, ఇండియాలో ప్రజలే కదా, మీతో ఒకను కదా. నాతో అడిగితే నేనేం చేసేది, సరే సార్ చేసి పెడతాను నేను చెప్తాను కదా. చేసి పెట్టడం ఏంటి, మ్యూజిక్ మాత్రం నేర్చుకుంటే, మ్యూజిక్ ఉంటే అక్కడ వైలెన్స్ ఉండదు, అక్కడ ఈ చీటింగ్ ఉండదు. వైలెన్స్ ఉంటుంది అంటే అన్నీ ఉండదు. ఏమేమి ఈ సమూహం ఈ ప్రజలకి కావలసినది మట్టుమే అందరితో స్నేహం ఎక్కువ అవుతుంది. పేరెంట్స్తో